ఇది మహేంద్ర సింగ్ ధోని బ్రేక్ చేసిన రికార్డుల గురించి చెప్పే వీడియో కాదు. ఇది ధోని కెప్టెన్సీని పొగుడుతూ చేసిన వీడియో అస్సలు కాదు. ఇది ప్రపంచ క్రికెట్లో ధోని ఒక లెజెండ్గా ఎలా ఎదిగాడు అని చెబుతూ రూపొందించిన స్క్రిప్ట్ అస్సలే కాదు. కానీ వాటన్నిటినీ ధోని ఎలా సాధించగలిగాడు అని చెప్పే వీడియో ఇది. ఇప్పటికే ధోని లైఫ్ మీద సినిమా వచ్చింది, ఇక కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మనలో చాలా మందికి ధోని ఒక ఇన్స్పిరేషన్. ధోని అసలు ఇంత కూల్గా ఎలా ఉంటాడు అని మనం ఒక్కసారైనా అనుకుని ఉంటాం. ధోని బ్రెయిన్ని డీకోడ్ చేసి అతని సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవాలని నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు కనిపించిన పర్ఫెక్ట్ బుక్ థింక్ అండ్ విన్ లైక్ ధోని. స్ఫూర్తి సహారే రాసిన ఈ బుక్ లో ధోని జీవితంలో జరిగిన సంఘటనలు, వాటిని మిస్టర్ కూల్ డీల్ చేసిన విధానం, దాని నుంచి మనం నేర్చుకుని మన లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవచ్చు వంటి విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని ఏ పాయింట్ లో అనిపించినా జస్ట్ లైక్ చేయండి. లెట్స్ డీకోడ్ ధోనీస్ బ్రెయిన్. రైట్ యాటిట్యూడ్. కొన్నేళ్ల క్రితం ధోని తన ల్యాండ్ రోవర్లో స్నేహితుడితో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాడు. నేషనల్ హైవే మీద ఒక కార్ అడ్డొచ్చింది. ల్యాండ్ రోవర్ కు సడన్ గా బ్రేకులు పడ్డాయి. ధోని స్నేహితుడి గుండె మోకాళ్లలోకి జారుకుంది. జస్ట్ లో యాక్సిడెంట్ మిస్ అయింది. అంత ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని ధోని ఖచ్చితంగా తిడతాడు, కోప్పడతాడు. ధోని విల్ లూజ్ హిస్ కూల్ అని స్నేహితుడు అనుకున్నాడు. కానీ ధోని యాజ్ యూజువల్ గా కామ్ అండ్ కంపోజ్డ్ గానే కనిపించాడు. జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ గొడవ చేసి ఆ ప్రశాంతతను ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు అక్కడ గొడవ అయితే పోలీసులు, మీడియా అంటూ చాలా రచ్చ జరుగుతుంది. అవసరమా? టేక్ ఇట్ ఈజీ అంటూ గేర్ మార్చాడట ధోని. ఆ సిచ్యువేషన్లో సాధారణంగా ఎవరైనా భయపడతారు, కోప్పడతారు. కానీ ధోని చాలా స్టేబుల్గా ఉన్నాడు. ధోని పల్స్ రేట్ చెక్ చేసుంటే 200% స్టడీగా ఉండేది అని ఆ స్నేహితుడు అన్నాడు. స్టేడియంలో ధోని ఎంత కామ్గా, కంపోజ్డ్గా ఉంటాడో ఆఫ్ ఫీల్డ్లో కూడా అలాగే ఉంటాడు. ధోని కామ్నెస్ లో ఒక అండర్లయింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, అదే పాజిటివిటీ. ధోని పర్స్పెక్టివ్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. అది తన విషయంలోనైనా లేక టీమ్ ప్లేయర్స్ విషయంలోనైనా సరే. ధోని నుంచి ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే కనిపిస్తుంది. క్రికెట్ తో పాటు లైఫ్ లో ధోని సక్సెస్ అవ్వడానికి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఒక కారణం. కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఇప్పుడు దాన్ని అర్థం చేసుకుందాం. 2014లో ధోని తన ప్రైమ్ టైంలో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంజురీ కారణంగా 2014 ఏషియా కప్ ఆడలేదు. ఒక కెప్టెన్గా టోర్నీని మిస్ అవ్వడం అంటే మరింత కష్టమైన విషయం. గాయం నుంచి ఎప్పుడు రికవరీ అవుతామో తెలియక కాస్త కంగారు పడ్డం సాధారణం. కానీ ధోని అస్సలు భయపడలేదు. నేను ప్రతి కథలోనూ ఒక పాజిటివ్ యాంగిల్ని చూడడానికి ప్రయత్నిస్తాను. నా వరకు గాయం వల్ల రెస్ట్ దొరికింది, టీవీ చూస్తాను, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గడుపుతాను, నా డాగ్తో ఆడుకుంటాను అని అన్నాడు ధోని. మన చేతిలో లేని విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడిపోవడంలో అసలు పాయింటే లేదన్నది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మోరల్. క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో ధోని రంజీ ట్రోఫీలు ఆడుతున్న రోజులవి. టోర్నీకి ముందు ధోనికి జాండిస్ వచ్చింది. ప్రాక్టీస్ లో చెయ్యికి గాయం కూడా అయ్యింది. టోర్నీ ఆడలేనని ధోనికి అర్థమైంది. ఈ విషయం ధోని మొదటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీకి తెలిసింది. ఆ రంజీతో ధోనికి బిగ్ బ్రేక్ దొరుకుతుందన్నది ఆయన నమ్మకం. అలాంటి సమయంలో టోర్నీ ఆడలేడని తెలిసి ఆయన చాలా కంగారు పడ్డారు. ఇప్పుడెలా? ఇప్పుడేం చేస్తావు అని ధోనిని అడిగారు. జాండీస్ వచ్చింది, చెయ్యికి గాయమైంది, చేసేదేముంది? నా చేతిలో ఏం లేదు, మళ్ళీ ఛాన్స్ వస్తుంది, వరి అవ్వకండి అని తన స్టైల్లో జవాబిచ్చాడు ధోని. భయపడకూడదని చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని పాటించడమే కష్టం. మరి భయాన్ని ఎలా డీల్ చేయాలి అన్న ప్రశ్నకు కూడా ధోని దగ్గర సమాధానం ఉంది. ముందు భయాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. ఆ తర్వాత భయాన్ని ఒక బాక్స్లో పెట్టి మూత వేసి నీట్గా టేప్ చుట్టి పక్కన పడేయాలి. భయాన్ని తొలగిస్తే మన మైండ్ ఫ్రీ అవుతుంది, మనం ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాం, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని ధోని చెబుతూ ఉంటాడు. ఇక్కడ ధోని సైకాలజీని అర్థం చేసుకోవాలి. గాయాలవ్వడం, టోర్నీలు ఆడకపోవడం అనేది స్పోర్ట్స్లో చాలా సహజం. కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. చాలా మంది డిప్రెస్ అయిపోయి కెరీర్నే నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇట్స్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు యూ, ఇట్స్ హౌ యూ రియాక్ట్ టు ఇట్ అనేది ధోని ఫిలాసఫీ. పర్ఫార్మర్ కి నాన్ పర్ఫార్మర్ కి మధ్య ఉన్న తేడా ఇదే. మీరు నిజంగా ధోని ఫ్యాన్ అయితే, ధోనిని ఆరాధించే వారిలో ఒకరైతే మీకు యూజ్ అయ్యే సింపుల్ టిప్ ఒకటి చెబుతాను. మీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఈ సిచ్యువేషన్లో ధోని ఎలా ఆలోచించేవాడు అని అనుకోండి. అంతే. ఇఫ్ ధోని క్యాన్, యూ కెన్ టూ. ఈ రైట్ యాటిట్యూడ్కి ఇంకో ఫ్యాక్టర్ యాడ్ చేయడం వల్లే ధోని ఇంత సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అదే హార్డ్ వర్క్. ధోనికి మహమ్మద్ వాసిం అనే ఒక స్నేహితుడున్నాడు. అతనితో కలిసి ధోని ఎన్నో గల్లీ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. ఒకసారి వీరిద్దరూ వేరు జట్లకు ఆడాల్సి వచ్చింది. వాసిం, మీరేదైనా చేయండి, కానీ గెలిచేది మేమే
అని ఆ మ్యాచ్కి ముందు స్నేహితుడితో అన్నాడు ధోని. మీ టీం కన్నా మా టీంలోనే మంచి బౌలర్లు, బ్యాటర్లు ఉన్నారు, మరి మీరెలా గెలుస్తారు అని ప్రశ్నించాడు. గెలుస్తాం అంతే అని ధోని జవాబిచ్చాడు. మరుసటి రోజు మ్యాచ్కి కొన్ని గంటల ముందు ధోనీని పిక్ చేసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళాడు మరో స్నేహితుడు. కానీ ధోని అప్పటికే గ్రౌండ్లో ఉన్నాడని తెలిసింది. 3 గంటలకు మ్యాచ్ అయితే 11 గంటలకే వెళ్లి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు ధోని. ఇదొక గల్లీ క్రికెట్ మ్యాచ్ అయి ఉండొచ్చు, కానీ గెలవాలన్న పట్టుదల ధోనిలో ఉంది. గెలవాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే అని ధోనికి తెలుసు. ఆ మ్యాచ్ చిన్నదా పెద్దదా అనేది ధోనికి ముఖ్యం కాదు, గెలవడమే ముఖ్యం. క్రికెట్ ఆడుతున్నప్పుడు వర్షం పడితే ధోని ఫుట్బాల్ ఆడుతూ కనిపించేవాడు. అది కుదరకపోతే టెన్నిస్ ఆడేవాడు. యాంకిల్ ఇంజరీ అయితే డాట్స్ ఆడేవాడు. కానీ ఎప్పుడూ ఆగలేదు. ధోని దగ్గర టాలెంట్ ఉండొచ్చు, కానీ టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. గెలవాలంటే హార్డ్ వర్క్, రైట్ యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. బ్యాక్ టు టాపిక్, గోల్స్. మనిషి జీవితంలో గోల్స్ అనేవి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ధోని పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్స్ గురించి, గోల్స్కున్న వాల్యూ గురించి తెలుసుకుందాం. ఫుట్బాల్, హాకీ, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్తో పాటు చాలా గేమ్స్ ఆడేవాడు ధోని. అతను ఒక షార్ప్ షూటర్. బైక్ రైడింగ్ పై ధోనికున్న పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ తన జీవితంలో క్రికెట్కి మించి మరొకటి లేదు అని అర్థమైన రోజున మిగిలినవన్నిటినీ పక్కన పెట్టేశాడు. క్రికెట్ పైనే 200% ఫోకస్ చేశాడు. ఒక వ్యక్తి ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని ఎలా సాధించాలి అని చెప్పేందుకు ధోని లైఫ్ ఒక నిదర్శనం. గోల్స్ని అచీవ్ చేసేందుకు ధోని దగ్గర ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీలో 4 కీ పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. నెంబర్ 1, సెట్ స్మాల్ గోల్స్. ధోని దృష్టిలో గోల్స్ అనేవి అచీవబుల్ యట్ ఛాలెంజింగ్ గా ఉండాలి. అండ్ ఆ గోల్స్ ని స్మాల్ గోల్స్ గా డివైడ్ చేసుకోవాలి. 2015 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. సెమీస్ లో ఆస్ట్రేలియాతో ఆడాలని ఉందా లేక న్యూజిలాండ్ తో ఆడాలని ఉందా అన్న ప్రశ్నకు దానికి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు నా ఫోకస్ అంతా బంగ్లాదేశ్ తో ఉన్న మ్యాచ్ మీదే అని జవాబిచ్చాడు ధోని. ధోని కెరీర్ అంతా ఇలాగే సాగింది. ఎప్పుడో 10 రోజుల తర్వాత జరిగే ఈవెంట్ కన్నా ఇప్పుడు తన చేతిలో ఉన్న విషయం పైన ఆలోచిస్తాడు. ధోని లివ్స్ ఇన్ ద మూమెంట్. బ్రెయిన్ లో ఒక మ్యాచ్, ఫిజికల్ గా ఒక మ్యాచ్ ఆడడు. అతని ఫోకస్ ఎప్పుడూ ప్రెజెంట్ మీదే ఉంటుంది. జీవితం మొత్తాన్ని ముందే ప్లాన్ చేసేయాలన్న మైండ్ సెట్ తో చాలా మంది ఉంటారు. కానీ నీ ప్రెజెంట్ ని జాగ్రత్తగా చూసుకో, ఫ్యూచర్ బాగుంటుంది అని నమ్మే వ్యక్తి ధోని. నెంబర్ 2, సింప్లిఫై యువర్ గోల్స్. గోల్ పెద్దదైనా చిన్నదైనా అది సాధ్యపడాలంటే దాన్ని మనం చేయగలము అని ముందు మన బ్రెయిన్ నమ్మాలి. బ్రెయిన్ నమ్మాలంటే ఆ గోల్ అనేది అచీవబుల్ గా ఉండాలి. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. T20లో టీం 200 రన్స్ చేస్ చేయాల్సి వస్తే ధోని ఎలా ఆలోచిస్తాడు? T20లో 200 రన్స్ టార్గెట్ అంటే పెద్ద విషయమే. ముందు నేను సింపుల్ ప్లాన్ గురించి ఆలోచిస్తాను. బాల్స్ టు రన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. మా టీం ఇన్నింగ్స్లో 20 4s కొట్టొచ్చు అంటే 20 బాల్స్లో 80 రన్స్ అంటే మిగిలిన 100 బాల్స్లో 120 కొట్టాలి. ఇలా ఆలోచిస్తే టార్గెట్ ఈజీగా ఉంటుంది, కొట్టేయచ్చు అని అనిపిస్తుంది. ఐ కెన్ సీ ఇట్ అండ్ ఐ కెన్ అచీవ్ ఇట్ అని ధోని అనుకుంటాడు. ఇది సింప్లిఫైయింగ్ గోల్స్కున్న పవర్. ఈ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే టఫ్ సిచ్యువేషన్ ఎదురైనా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని మన బ్రెయిన్ ఆలోచిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మైండ్ అనేది నెగిటివ్ థాట్స్తో ఓవర్ క్రౌడ్ అవ్వదు. థాట్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. నెంబర్ 3, యూజ్ విజువలైజేషన్ టెక్నిక్. 2011 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ట్రోఫీని నేను పట్టుకున్నట్టు విజువలైజ్ చేసుకున్నాను. నాకు చాలా క్లియర్గా కనిపించిందని ధోని అన్నాడు. మనం మన గోల్స్ని సాధించాలంటే విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ గెలవాలంటే కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని విక్టరీని విజువలైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని గురించి ఆలోచించకుండా విక్టరీకి తోడ్పడే జర్నీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ విజువలైజేషన్ అంటే ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉండిపో అని కాదు. ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచిస్తే భయం మొదలవుతుంది, నెగిటివ్ ఆలోచనలు పుట్టుకొస్తాయి. అదే గోల్ని విజువలైజ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 4, క్రియేట్ ఆర్ గ్రాబ్ ఆపర్చునిటీస్. ఇప్పుడంటే ధోని ఒక లెజెండ్, కానీ తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. చాలా అవకాశాలు మిస్ అయిపోయేవి. ఎంత కష్టపడినా రిజల్ట్ కనిపించేది కాదు. కానీ ధోని ఎప్పుడూ గివప్ ఇవ్వలేదు. అవకాశాలు లేకపోతే క్రియేట్ చేసుకునే టైప్ ధోని. అవకాశాలు వస్తే వాటిని 200% ఉపయోగించుకునే టైప్ ధోని. మిస్టర్ కూల్ మొదటి ఫార్మల్ కోచ్ పేరు చెంచల్ భట్టాచార్య. ఆయన ఎందరో టాలెంటెడ్ ప్లేయర్స్ ని గ్రూమ్ చేశారు. కానీ ధోనికి కోచింగ్ ఇవ్వడానికి తొలుత ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పటికే బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు. పైగా ధోనిని కోచ్ చేసేందుకు అతనిలో అంత ఎక్స్ట్రాడినరీగా ఏమీ కనిపించలేదు అని అన్నారు భట్టాచార్య. కానీ ధోని వెనుదిరగలేదు.
భట్టాచార్య అకాడమీ చుట్టూనే తిరిగేవాడు. 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఒక్క 5 నిమిషాల అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేవాడు. ఆ 5 నిమిషాల అవకాశం కోసం చాలా రోజుల పాటు ఎదురు చూశాడు ధోని. ప్రతిరోజు వస్తున్నాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అనుకున్నాడు భట్టాచార్య. ఆ తర్వాత ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యాయి, 10 నిమిషాలు 30 నిమిషాలు అయ్యాయి. ధోనిలోని ప్యాషన్ని భట్టాచార్య గుర్తించారు. ధోనికి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సో నాకు అవకాశాలు రావట్లేదు, నాకు అది లేదు ఇది లేదు అని అనుకోకుండా అవకాశాలను మనమే క్రియేట్ చేసుకునేలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం సత్తా చాటాలి. మరి మీరేమంటారు? యాక్చువల్లీ థింక్ అండ్ విన్ లైక్ ధోనిలో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సక్సెస్ కోసం ధోని పాటించే ప్రాసెస్ ఏంటి, ఒకవేళ సెట్ బ్యాక్ ఎదురైతే దాన్ని ధోని ఎలా డీల్ చేస్తాడు వంటి విషయాలను రచయిత చాలా చక్కగా డీకోడ్ చేశారు. వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని లైఫ్ నుంచి మనం నేర్చుకుని అప్లై చేసుకోగలిగే కొన్ని విషయాలను చెబుతూ రూపొందిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.